వెల్కమ్ టు మై ఛానల్ నిట్టా మణికంఠ. ఏందా అందరు మంచిగా ఉన్నారా, ఎట్లున్నారు? నేనైతే ఈరోజు మన షెట్టి కాడికి అయితే రావడం జరిగింది. వ్లాగ్స్ నేను ఫార్మర్ కాబట్టి ఇట్లాంటి వీడియోలు వస్తుంటాయి. మొత్తం పాడు చేసినాయి. మిగతా పిల్లల కోసం అని దొడ్డేసి ఉందాము, వాన వస్తుందని మంచిగా దొడ్డి కడతాం, మొత్తం పాడు చేసినాయి. మొత్తం పడాలి గిడాలి మొత్తం చెప్పేసి చూడు, చీపిరి వేసేసినాయి, మొత్తం చింపి పడేసినాయి. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇట్లే వేసినాయి. అసలు మేక పిల్లలు దాంట్లో కోసం వాన వస్తుందని నేను మంచిగా షెడ్ కడితే గిట్లే వేస్తాను. ఇట్లే నన్ను చూసిరా మీరు? దాంట్లో ఇష్టం అవే ఇట్లా వానకు నాకేం తెచ్చలేదు. కాకపోతే ఎందుకు నానేది, ఎందుకు మంచిగా దాని నీడకేదో ఉండొచ్చు, సింగులు పడకుండా నేను చేసి చీపురు వేసి పడేసినాయి దెబ్బకు. ఏడు కాడికి ఒక్క చీరినట్టే చేసినాయి. ఏముంది పడవలు అసలు. నువ్వు ఎంకిలం కడితే నేను రఘు కట్టినా కాబట్టి ఏదో మంచిగా ఉంది అనేసి పైన టాప్ కూడా అదే కట్టినా రఘు. మొత్తం ఇట్లా వేసినాయి. ఎట్లున్నాయి మొత్తం గిట్లా వేసినాయి. ఏం చెప్పాలో నాకే అర్థమైతే లేదు. అసలు మీతో చెప్పాలి సిగ్గు అవుతుంది అసలు. ఇంత దొడ్డి మంచి గడితే ఇట్లా ఇది ఎంట్రన్స్, దొడ్లోకి పోయే ఎంట్రన్స్. ఇది గేట్. ఇది మొత్తం ఫామ్, డైరీ ఫామ్. దూడ, చిన్న దూడ మన చిన్న దూడ. అమ్మ తన పాలు అయింది ఫుల్గా. రమ్మంటే దగ్గర కూడా వస్తలేదు. అక్కడ ఫుల్ పాలు అయింది. అసలు నాతోని మాట్లాడాలన్నా అసలు దూడ అసలు దగ్గర కూడా వస్తలేదు. ఫుల్గా పాలు వేసి ఇంకోటి పెద్ద అయింది, దానికి సిగ్గు కూడా లేదు కొంచెం. మనం కూడా అనిపిస్తలేదు. ఇంత పెద్ద అయింది, ఇంకా పాలు తాగుతుంది. పాలు తాగుతుంది. అసలు ఏందో అర్థమైతే లేదు. నాకు కొంచెం కెమెరా సెట్ చేసుకుంటా, డిస్టర్బెన్స్. అసలు ఏందో పాలు ఇంకా తాగుతుంది. నేను తాగుతా. ఎప్పుడు ఇది తాగుతా అంట. డాడీ పాలు వింటున్నా అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటే అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ తీసేసిన పాలు, తీసేసిన.